క్లాసెస్లో మనము లైక్ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఆ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ వల్ల మనం ఏం చేయగలుగుతాం అనేది థియరీ అనేది మనకు క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. సో టుడే మనం వాటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది టుడే క్లాస్లో మనం క్లియర్గా డిస్కషన్ చేద్దాం. ఓకే, ఓకే. సో అందరు అప్డేట్లో ఉన్నారా? ఆల్మోస్ట్ Yes, sir. యా, వెరీ గుడ్. ఎన్ని కంపెనీ కోడ్ చేశారు ఇంతవరకు మీరు బ్రదర్? Sir, 2 అయిపోయినాయి సార్. అవునా, సూపర్ సూపర్, అవును సార్. వెరీ గుడ్. ఏ రోజు ద్వారా అప్డేట్లో ఉన్నారంటే చాలా వరకు బెటర్ వస్తుంది. మా మహాన్ భావులకు ఇంకా టైం అవ్వలేదు అనుకుంటా. రాను రాను టైం ఇన్ టైంలో జాయిన్ అవ్వట్లేదు, వీడియోస్ ఉంటాయనేది జాయిన్ అవ్వట్లేదు. ఓకే, దెన్ సో ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని చెప్తాం. ఓకే, ఇది డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ని ఇన్ టైంలో క్లియర్ చేయగలుగుతుంది. దీంట్లో 2 టైప్స్ ఆఫ్ రన్స్ ఉంటాయి మనకి. ఒకటి ప్రపోజల్ రన్, మరొకటి పేమెంట్ రన్. ప్రపోజల్ రన్ ఏం చేస్తుంది, ఇట్ పిక్ డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ని పిక్ చేస్తుంది. పేమెంట్ రన్ ఏం చేస్తుంది, డ్యూ ఆర్ ఓవర్ డ్యూ ఇన్వాయిసెస్ని అట్ ఎ టైం క్లియర్ చేస్తుంది. ఓకే, దీంట్లో మనకి పేమెంట్ మెథడ్స్ 4 టైప్స్ ఉంటాయి. చెక్, బ్యాంక్ ట్రాన్స్ఫర్, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్, చెక్ అండ్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్. తర్వాత ఏపీపీ కాన్ఫిగరేషన్ ఎఫ్బిజెడ్పీలో చేస్తాం. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మినేషన్, హౌస్ బ్యాంక్స్. సో మీరు ఏపీపీలో ఎలాంటి సినారియోస్ మీరు క్లియర్ చేశారంటే మీరు చెప్పాలి. వెండర్ ఇస్ యువర్ కస్టమర్, క్యాష్ డిస్కౌంట్ క్లియరింగ్, డౌన్ పేమెంట్ క్లియరింగ్, ఫారిన్ కరెన్సీ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, డెబిట్ నోట్ అండ్ క్రెడిట్ నోట్ క్లియరింగ్, క్రాస్ అండ్ ఇంటర్ కంపెనీ క్లియరింగ్. ఓకే, ఇప్పుడు దీనికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ మనం స్టార్ట్ చేద్దాం. ఎఫ్బిజెడ్పీ ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నాను. కనబడుతుందా స్క్రీన్? కన్ఫర్మ్ చేయండి. Yes, sir. ఒక 2 minutes. రావు గారు మార్నింగ్ కాల్ చేస్తారా? క్లాస్లో ఉన్నా నేను. అంటే నేను ఇందాక వచ్చింది వేస్తాను అంటే వ్యాన్ కనెక్ట్ అవ్వలేదు. అదే కైట్ది వ్యాన్ చేయాలి కదా, చేయలేదు. ఫోన్ పే వేస్తాను, రేపు సెండ్ చేసి ప్రీవియస్ అమౌంట్ అదే ప్రీవియస్ నెంబర్కి సెండ్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి, క్లాస్ లింక్ ఇస్తాను. డెమో షేర్ చేస్తాను, మళ్ళీ ఒకసారి వినుకోండి. ఓకే, మార్నింగ్ నుంచి చేస్తున్నారు కదా, వేయలేదు. క్లాస్ స్టార్ట్ అయినప్పుడు కాల్ చేస్తారు, ముందంతా ఏం చేస్తూ ఉంటారో అర్థం కాదు. మార్నింగ్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుందని కూడా తెలుసు కదా. ఇలా పనానికి 1000 అయిపోతాయి వాళ్ళు ఇచ్చే ఒక 10,000కి. ఎఫ్బిజెడ్పీ ఓకే, 6 కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. ఈ 6 కాన్ఫిగరేషన్లో ఫస్ట్ మనం చేయాలి ఆల్ కంపెనీ కోడ్స్, న్యూ ఎంట్రీస్. ఆల్రెడీ పీడిఎఫ్లో ఉంటుందండి, మీరు పీడిఎఫ్ చూసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ వచ్చేసి మనకి మన కంపెనీ కూడా ఇవ్వాలి, ఆడి అని కదా. తర్వాత కంట్రోల్ డేటా, సెండింగ్ కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్. సో ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఆల్ కంపెనీ కోడ్స్లో ఏంటంటే ఇప్పుడు మన కంపెనీ కోడ్ పే చేయకపోయినా ఇంటర్ అంటారు అనమాట, ఇంటర్ కంపెనీ క్లియరింగ్. వేరే కంపెనీ ద్వారా అయినా వేరే కంపెనీ కోడ్ ద్వారా క్లియర్ చేయొచ్చా అంటే అది కూడా ఆప్షన్ ఇక్కడ మనకు ఉంది. ఇక్కడ కూడా పేయింగ్ కంపెనీ కోడ్ అంటే ఆడి ఇవన్నీ ఇవ్వాలి. తర్వాత సపరేట్ పేమెంట్ ఫర్ బిజినెస్ ఏరియా, మనకు కంపెనీ కోడ్లో బిజినెస్ ఏరియా వైజ్ కూడా క్లియర్ చేయాలనుకుంటే అప్పుడు దీన్ని టిక్ మార్క్ పెట్టుకోవాల్సి వస్తుంది. తర్వాత క్యాష్ డిస్కౌంట్ అండ్ టాలరెన్స్ డేస్ ఫర్ పేయబుల్. ఓకే, ఇక్కడ 2 days ఇవ్వచ్చు. అంటే ఇప్పుడు మనము పర్చేస్ కానీ సేల్స్ చేసిన తర్వాత మనం డేస్ ఇస్తాం అనమాట, ఎన్ని డేస్ లోపల మీరు పే చేయగలుగుతారు. సో వితిన్ 2 daysలో పే చేయగలిగితే డిస్కౌంట్ ఎంత ఇవ్వగలుగుతాం, 5%. సో మ్యాక్సిమం డిస్కౌంట్ చూడండి,
స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ వెండర్స్కి కస్టమర్స్కి ఇద్దరికి కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఏఎఫ్ డౌన్ పేమెంట్స్ క్లియరింగ్ అంటాం. ఇది ఏ అంటే డౌన్ పేమెంట్స్, ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. ఏఎఫ్ అది ఇక్కడ ఇవ్వండి ఏఎఫ్. సో తర్వాత కస్టమర్స్ ఏఎఫ్ సేవ్ చేయాలి. ఓకే ఎంటర్. ఇక్కడ ఏపీపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్, ఏపీపీ కాన్ఫిగరేషన్. ఒకటి ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీట్ అయింది. డేటా వాజ్ సేవ్డ్. బ్యాక్ బ్యాక్ బ్యాక్. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్స్. న్యూ ఎంట్రీస్ కంపెనీ కోడ్, కంట్రోల్ డేటా, మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. మినిమం ఎంతవరకు పే చేయొచ్చు ఇన్వాయిస్కి, పర్చేజ్ కానీ సేల్స్ కానీ మినిమం మనకు రావాల్సిన అమౌంట్, మన దగ్గర నుంచి పోవాల్సిన అమౌంట్ ఒక 100 రూపీస్ అయినా పెట్టుకోవచ్చు, 500 అయినా మీరు పెట్టుకోవచ్చు, మీ లిమిట్ అది. తర్వాత ఎక్స్చేంజ్ రేట్స్ ఏమైనా అంటే మన కంట్రీస్కి వేరే కంట్రీస్కి ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా ఉన్నా, పార్ట్ పేమెంట్స్ ఏమైనా ఉన్నా, ఓకే, ఇంకా సపరేట్ పేమెంట్స్ రెఫరెన్స్ ద్వారా ఏమైనా పేమెంట్స్ ఉన్నా అవి కూడా ఇక్కడ మనం చేయొచ్చు, కావాలనుకుంటే టిక్ మార్క్ పెట్టుకోవచ్చు. తర్వాత స్పెసిఫికేషన్స్ ఆఫ్ సీపా పేమెంట్స్ అంటాం. అంటే సీపా పేమెంట్స్ అంటే ఏం చెప్తామంటే అడ్వాన్స్ అమౌంట్స్. ఓకే, సో అడ్వాన్స్ అమౌంట్స్ ఏమైనా ఉన్నా కూడా బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అడ్వాన్స్ పేమెంట్స్ కూడా పే చేయొచ్చు. ఓకే, వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ, ఓకే, వాటి పెండింగ్ బ్యాలెన్సెస్ కానీ ఏమైనా ఉన్నా కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ ఫామ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఫామ్ ఫర్ ది పేమెంట్ అడ్వైస్, ఎస్ఏపి స్క్రిప్ట్. ఓకే, ఇవి డిఫాల్ట్గా ఉంటాయి మనకి. ఇక్కడ వచ్చేసి మీరు ఇక్కడ F110_D_AVIS ఇవ్వాలి. అవి మీకు పీడిఎఫ్లోనే ఉంటాయి, ప్రతి దానికి ఉంటాయి. ఇక్కడ మీరు ఓపిక ఉంటే చదువుకోవచ్చు నీట్గా. F110_D0_AVIS దాని కింద మరొకటి ఉంటుంది. ఇవి ప్రీ డిఫైన్డ్గా ప్రాక్టీస్ చేయడానికి ఉంటాయి, రియల్ టైంలో ఓన్గా చేస్తారు. తర్వాత ఇక్కడ ఫామ్స్ క్లిక్ చేయొచ్చు, తర్వాత సెండర్ డీటెయిల్స్ కూడా చెక్ చేయొచ్చు. ఇక్కడ ఫామ్ క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు అనమాట. ప్రింట్ ఇన్వాయిస్ ఎలా ఉంటుందనేసి చూడొచ్చు అనమాట. సంథింగ్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అనేది కూడా ఇక్కడ చెక్ చేస్తుంది. దెన్ నో నీడ్. కొంచెం కిందికి వచ్చేసి సెండర్ డీటెయిల్స్, ఇక్కడ టెక్స్ట్ ఐడి ఇవ్వాలి. ADRS హెడర్, ADRS ఫుటర్, ADRS సిగ్నేచర్. ఇక్కడ మీకులాగా చాలామందికి చెప్పాను కాబట్టి ఇక్కడ డిఫాల్ట్గా ఉంటాయి, బట్ మీరు ఫస్ట్ టైం చేసినప్పుడు చేయాలి. ADRS సెండర్. ఓకే, సేవ్ చేయండి. సెకండ్ గైస్. అంటే ఏంటంటే
యా 2 కాన్ఫిగరేషన్స్ అయిపోయినాయా బ్యాక్ ఇప్పుడు పేమెంట్ మెథడ్స్ ఇన్ కంట్రీ ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్గా ఉంటుంది మనం ఇండియా తీసుకోవాలి దాన్ని మనం ఎడిట్ చేసుకోవాలి ఐఎన్ ఇప్పుడు చూడండి బ్రాకెట్ చెక్ ఇచ్చాడు ప్లస్ చెక్ ఇచ్చాడు 3 కూడా చెక్ ఇచ్చాడు ఇప్పుడు 3ని ఓపెన్ చేసి మనము ఇన్కమింగ్ పేమెంట్స్ కానీ అవుట్ గోయింగ్ పేమెంట్స్ కానీ చేసేటప్పుడు మనం 3 తీసుకున్నాం దీనే ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మనం మన కంపెనీ కోడ్ ఇవ్వండి ఆడి అవుట్ గోయింగ్ పేమెంట్స్ ఇన్కమింగ్ పేమెంట్స్ అవుట్ గోయింగ్ పేమెంట్స్ అంటే మనకు మనం పే చేస్తాం ఇన్కమింగ్ పేమెంట్స్ అంటే మనకు రావాల్సిన అమౌంట్స్ ఇవన్నీ ఓకే సో ఇక్కడ పేమెంట్ మెథడ్స్ క్లాసిఫికేషన్ 4 రకాలు ఉంటాయి మనం చెక్ తీసుకోవాలి తర్వాత అలౌడ్ ఫర్ పర్సనల్ పేమెంట్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని మనం అలౌ చేసుకుంటాం తర్వాత వెండర్కి సంబంధించి కానీ కస్టమర్కి సంబంధించిన కానీ డీటెయిల్స్ అన్నీ కూడా ఉండాలి ఇక్కడ తర్వాత డాక్యుమెంట్ టైప్ ఫర్ పేమెంట్ జెడ్పీ క్లియరింగ్ డాక్యుమెంట్ టైప్ జెడ్పీ ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మన గ్లోబల్ సెట్టింగ్స్లో వీటి రెండింటికి మనం నెంబర్ రేంజ్ ఇవ్వాలి లేకపోతే ఎంట్రీస్ అనేది పాస్ అబౌవ్ అది కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇక్కడ లైక్ యూజ్ పేమెంట్ మీడియం వర్క్ బెంచ్ ఇప్పుడు మనం ఏదైనా డేటా నార్మల్ నుంచి నార్మల్గా లైక్ నాన్ ఎస్ఏపీ నుంచి ఎస్ఏపీలోకి చేయాలన్నా ఓకే ఎస్ఏపీ నుంచి నాన్ ఎస్ఏపీకి చేయాలన్నా మనం వీటిని ఉపయోగిస్తాం వర్క్ బెంచ్ బేసిక్ స్ట్రీమ్ ద్వారా ప్రజెంట్ ఇది నో నీడ్ ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి సేవ్ చేయండి తర్వాత బ్యాక్ కరెన్సీ అలౌడ్ ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి ఐఎన్ఆర్ యూఎస్డి తర్వాత పర్మిటెడ్ డెస్టినేషన్ కోర్సెస్ ఐఎన్ యూఎస్ ఇవి ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి మళ్ళీ ఒకసారి సేవ్ చేయండి బ్యాక్ తర్వాత పేమెంట్ మెథడ్స్ ఇన్ కంపెనీ కోడ్ ఓకే ఇక్కడ వచ్చేసి ఆడి పేమెంట్ మెథడ్స్ 3 కదా మనం తీసుకున్నాం 3 అని ఇవ్వండి ఓకే మినిమం అమౌంట్ ఎంత ఒక ఇన్వాయిస్లో మినిమం అమౌంట్ ఎంత మీరు 500 అయినా పెట్టుకొని 100 అయినా పెట్టుకోండి మీ చాయిస్ సో 1000 నుంచి 1 crore వరకు ఇచ్చుకుంటున్నాం అది మన చాయిస్ తర్వాత వేరే కంట్రీస్తో మన బిజినెస్ ఏమైనా ట్రాన్సాక్షన్ చేస్తే ఫారెన్ కరెన్సీతో ఓకే ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్ ఫారెన్ కరెన్సీ అలౌడ్ కస్టమర్ వెండర్ బ్యాంక్ అబ్రాడ్ అలౌడ్ ఓకే ఇస్తే వచ్చు లేదంటే లేదు ఫామ్ డేటా ఇక్కడ ఎస్ఏపి స్క్రిప్ట్స్ ఉంటాయి ఇక్కడ కూడా F110 _freenum_chck ఇవి కరెక్ట్గా ఇవ్వాలి ఇవి కానీ మిస్టేక్ ఇచ్చారంటే అవి రావు గుర్తుపెట్టుకోండి ఇది కూడా కస్టమర్ వెండర్ కూడా సెలెక్ట్ చేసుకోండి రిమైనింగ్ నో నీడ్ సేవ్ చేయండి బ్యాక్ ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్ చేసే ముందు హౌస్ బ్యాంక్స్ ఎలా క్రియేషన్ చేయాలనేది ఇంపార్టెంట్ హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ మీరు FS00లో ఏ యొక్క బ్యాంక్స్ తీసుకున్నారో అవే బ్యాంక్స్ ఇక్కడ కూడా మీరు క్రియేట్ చేసుకోవాలి వీటిని హౌస్ బ్యాంక్స్ అంటాం వీటిని మనం హౌస్ బ్యాంక్స్ అని చెప్పుకుంటాం ఎస్ఏపిలో హౌస్ బ్యాంక్స్ క్రియేషన్ చేయడం ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ దీన్ని సెలెక్ట్ చేయండి కంపెనీ కోడ్ ఓకే న్యూ సెషన్ తీసుకుంటున్నాను FS00 ఇక్కడ మనం కరెంట్ అసెట్స్ కింద బ్యాంకులు తీసుకున్నాం SBI బ్యాంక్ HDFC బ్యాంక్ ICICI బ్యాంక్ సో ఏవైతే తీసుకున్నామో ఇవే అక్కడ ఇంటర్లింక్ అయి ఉంటాయి ఓకే న్యూ ఎంట్రీస్ హౌస్ బ్యాంక్ SBI బ్యాంక్ కంట్రీ IN సో ఇక్కడ క్రియేట్ ఇది ఒక నెంబర్ ఇచ్చేయండి టెలిఫోన్ నెంబర్ మీకు తెలిసిన నెంబర్ ఇచ్చుకోండి
కాంటాక్ట్ పర్సన్ మిస్టర్ రామ్. ఓకే, ఇక్కడ చేంజ్ నెంబర్ కొంచెం మార్చండి, సేమ్ నెంబర్ లేకుండా. క్రియేట్, ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్. రీజన్, రీజన్ అంటే 01 అంటే ఆంధ్రప్రదేశ్, 36 అంటే తెలంగాణ. స్ట్రీట్ ఎస్ఆర్ నగర్, సిటీ నెల్లూరు అనుకోండి, బ్రాంచ్ నెల్లూరు. సేవ్ చేయండి. హౌస్ బ్యాంక్స్ ఎలా క్రియేషన్ చేయాలని చూపిస్తున్నాను ఏపీపీ. సో తర్వాత బ్యాంక్ అకౌంట్స్, న్యూ ఎంట్రీస్. ఇప్పుడు అకౌంట్ ఐడి కూడా క్రియేట్ చేయాలి. ఎస్బీఐ 1 ఇస్తున్నా, డిస్క్రిప్షన్ బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మీది ఏది ఉంటే అది ఇచ్చుకోవాలి రియల్ టైంలో. ఆల్టర్నేటివ్ అకౌంట్ నెంబర్, ఇక్కడ జిఎల్ FS00 చేసావు కదా, ఆ జిఎల్ ఇక్కడ ఇవ్వాలి. సో తర్వాత కరెన్సీ INR సేవ్ చేయాలి. ఇంటర్. ఇప్పుడు మనకి IFS కోడ్ ఎలాగో అక్కడ వాళ్ళకి ఐబాన్ నెంబర్ అంటారు అదర్ కంట్రీస్లో, గుర్తుపెట్టుకోండి. బ్యాంక్, ఒక బ్యాంక్ క్రియేట్ చేశాం కదా, ఇప్పుడు సెకండ్ బ్యాంక్ క్రియేట్ చేయాలి. బ్యాక్ వచ్చేయండి. న్యూ బ్యాంక్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ FS00 ఏ బ్యాంక్ ఉంది, నెక్స్ట్ HDFC బ్యాంక్ ఉంది, అది క్రియేట్ చేయండి. HDFC IN, కాంటాక్ట్ నెంబర్, కాంటాక్ట్ పర్సన్ మిస్టర్ రామ్. క్రియేట్ HDFC బ్యాంక్, మార్నగర్, వైజాగ్. సేవ్ చేయండి ఒకసారి. బ్యాంక్ అకౌంట్స్, ఎంట్రీస్, ఇలా ఎన్ని కంపెనీలు క్రియేట్ చేయొచ్చు. HDF1, ఇక్కడ HDFC బ్యాంక్. FS00 క్రియేట్ చేసిన బ్యాంక్ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చేస్తుంది. HDFC బ్యాంక్ సేవ్. బ్యాంక్ క్రియేట్ అయిందా? రెండు బ్యాంకులు క్రియేట్ చేశారు, అంటే బ్యాక్ రండి. క్రియేట్ చేసామా, ఒకటి SBI బ్యాంక్, మరొకటి HDFC బ్యాంక్. కావాలంటే ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చు, ICICI బ్యాంక్. ఇలా హౌస్ బ్యాంక్స్ని మనం క్రియేషన్ చేస్తాం. ఓకే, బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు బ్యాంక్ డిటర్మినేషన్ వెళ్దాం. హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళాలి. ర్యాంకింగ్ ఆర్డర్, అంతకు ముందుగా పొజిషన్లోకి వెళ్ళి మనది తీసుకోండి. సెలక్షన్, ర్యాంకింగ్ ఆర్డర్, ఎంట్రీస్. సో పేమెంట్ మెథడ్ 3ని కదా మనం తీసుకున్నాం, కరెన్సీ INR 1, బ్యాంక్ 1, బ్యాంక్ 2 కదా, ఇక్కడ SBI బ్యాంక్. నెక్స్ట్ HDFC బ్యాంక్. ఒకసారి సేవ్ చేయండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్, ఎంట్రీస్, హౌస్ బ్యాంక్, బ్యాంక్ ఐడి ఇప్పుడు మనం చేసాం కదా SBI 1, అవి ఇవ్వాలి.
బ్యాంక్ అకౌంట్. హెచ్డిఎఫ్సి బ్యాంక్. సేవ్. తర్వాత అవైలబుల్ అమౌంట్స్. బ్యాంక్ ఐడి 999 1 crore. సేవ్. తర్వాత వాల్యూ డేట్. న్యూ ఎంట్రీస్. పేమెంట్ మెథడ్ 3, హౌస్ బ్యాంక్స్ ఎస్బీఐ, అకౌంట్ ఐడి ఎస్బీఐ 1, లిమిట్ అమౌంట్. ఎన్ని బ్యాంకులు ఉంటే అన్ని బ్యాంకులు చేసుకోవాలి. ఈ విధంగా బ్యాంక్ డిటర్మినేషన్ అనేది మనం చేయాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేయడం, వాటిని సెటప్ చేయడం. ఓకే, ఇప్పుడు పేమెంట్ మెథడ్ అనేది ఏదైతే నువ్వు 3 అని తీసుకున్నావో అది వెండర్ బ్యాక్ ఎండ్ లెవెల్ కూడా అసైన్ చేయాలి. XK02లోకి వెళ్ళి ఆ పేమెంట్ మెథడ్ని సెటప్ చేయాలి. XK02. ఇక్కడ ఇవ్వాలి పేమెంట్ మెథడ్ 3. సేవ్ చేయండి. ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వాలి. ఇది ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్లో డాక్యుమెంట్ టైప్స్ టీ కోడ్ ఏంటి చెప్పండి. ఏమన్ డాక్యుమెంట్ టైప్స్ టీ కోడ్ ఏంటండి? ఎనీవన్ చెప్పండి అమ్మా. OBD4. ఏంటి డాక్యుమెంట్ టైప్స్ టీ కోడ్ ఏంటి? ఇదే క్వశ్చన్ అడిగితే ఏంటి మీనింగ్ ఏంటి? OBA7. సో పొజిషన్లోకి వెళ్ళి ZP తీసుకోవాలి. ZP పేమెంట్ పోస్టింగ్, పేమెంట్ క్లియరింగ్. వీటికి నెంబర్ రేంజ్ ఇవ్వాలి 20. ఇవ్వండి, లేకుంటే ఎంట్రీస్ పడవు. ఏ నెంబర్ వరకు ఎండ్ అయింది ఇక్కడ? 6000. 6001 7,000 అంటారు. సేవ్ చేయాలి. ఇప్పుడు మనం ఒక 5 ట్రాన్సాక్షన్ ఎంట్రీ పాస్ చేద్దాం. AB60లో ఎంట్రీస్ పాస్ చేద్దాం. ఎందుకంటే మనం GST చేసాం కదా, GST కూడా పడొచ్చాము. చెక్ చేద్దాం ఒకసారి. GST ఇవ్వకుండా ఎంట్రీ పాస్ చేద్దాం.
చూడండి, జిఎల్ అకౌంట్ రిక్వైర్స్ ఏ వ్యాలిడ్ ట్యాక్స్ కోడ్. ఎందుకంటే మనము పర్చేజ్కి ఆల్ టైప్ ట్యాక్సెస్ అలౌడ్ అని ఇచ్చినాం ఎఫ్ఎస్ 00లో. అందుకోసం ఇక్కడ ట్యాక్స్ కంపల్సరీ అడుగుతుంది. ఓకే ఓకే, ట్యాక్స్ కూడా ఇద్దామా? మళ్ళీ కావాలంటే ఫ్రెష్గా ఎంట్రీ పాస్ ఇద్దాం. /FS60 FB60 ట్యాక్స్తో ఎంటర్ చేద్దాం. A1 చూడండి, 50,000 ఇస్తుంటే 56,000 తీసుకుంది. ఎక్స్క్లూజింగ్ ట్యాక్స్ తీసుకుంది. ట్యాక్స్ హోల్డింగ్ ట్యాక్స్ తీసేయాలి. సిమ్యులేట్ సేమ్. ఇలా మీరు ఒక 5 ఇన్వాయిస్లు ఎంటర్ చేశారనుకోండి, 5 ఇన్వాయిస్లని అట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. సింగిల్ క్లిక్తో క్లియర్ చేయొచ్చు. త్రీ ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తున్నాను. 3 ఇన్వాయిసెస్. ఓకే, ఇప్పుడు /n FB L1 అండి. ఇప్పుడు వెండర్ మాస్టర్ లెవెల్లో పేమెంట్ మెథడ్ ఇచ్చాం. అదేవిధంగా ఇన్వాయిస్ లెవెల్లో కూడా పేమెంట్ మెథడ్ ఇవ్వాలి, లేకపోతే ఎంట్రీస్ పాస్ అవ్వవు. చూడండి, టోటల్గా 3,92,000 ఉంది. ఇది ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా విత్ ఇన్ 3 ఇన్వాయిసెస్ అట్ ఎ టైం క్లియర్ చేయాలి. అప్పుడు పేమెంట్ ఇన్వాయిస్ లెవెల్లో కూడా మనం పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. ఒక్కొక్కటి ఓపెన్ చేసి 3 ఇవ్వాలి. సేవ్. ఓకే, న్యూ సెషన్ తీసుకున్నాం. నెక్స్ట్ టీ కోడ్ అంటే F110. టుడే డేట్ ఇవ్వండి. RD1 ఐడెంటిఫికేషన్ RD1 అని ఇచ్చుకోండి. పారామీటర్స్ ఇక్కడ కంపెనీ కోడ్ ఇవ్వండి.
RD1 పేమెంట్ మెథడ్ 3 డేస్. నెక్స్ట్ పేమెంట్ మెథడ్ డేట్ 22 కదా, 26 ఇస్తున్నా. అంతవరకు కూడా ట్రాన్సాక్షన్ చేసేటాన్ని తీసుకుంటుంది. ఓకే, వెండార్ నెంబర్ ఎంత 13221. డ్యూ డేట్ చెక్, పేమెంట్ మెథడ్ సెలెక్షన్ ఇన్ ఆల్ కేసెస్ 13221. స్టేటస్. నెక్స్ట్ ప్రపోజల్ స్టార్ట్ ఇమీడియట్లీ. ఎంటర్. నెక్స్ట్ ఎడిట్ ప్రపోజల్. ఓకే, చూడండి ఇలా గ్రీన్ టిక్ పడిందంటే అన్ని ఇన్వాయిస్ క్లియర్ అయినాయని. ఇలా రెడ్ ఇన్వాయిస్ పడలేదు, రెడ్ ఇన్వాయిస్ పడిందంటే ఎక్కడ ఎర్రర్ ఉందని అర్థం. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేస్తే 3 ఇన్వాయిస్లు ఆటోమేటిక్గా పిక్ అయినాయి. టోటల్ అమౌంట్ పిక్ అయిపోయింది. బ్యాక్. ఇప్పుడు పేమెంట్ రన్. సరే, పోస్టింగ్ ఆర్డర్స్ 1 జనరేటెడ్, 1 కంప్లీటెడ్. ఇప్పుడు వెళ్ళి చూడండి, అన్నీ క్లియర్ అయిపోయింటాయి. సింగిల్ క్లిక్తో జిఎస్టీ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేసాం. ఎలా చేయాలనేసి చూసారా, 3 క్లియర్ అయిపోయినాయి. ఆటోమేటిక్ పేమెంట్ ద్వారా జిఎస్టీ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. నార్మల్ ఇన్వాయిస్ క్లియర్ చేయొచ్చు, జిఎస్టీ ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. ఇట్లా మీరు 100 ఇన్వాయిస్లు పోస్ట్ చేసి సింగిల్ క్లిక్తో క్లియర్ చేయగలరు. అంత కెపాసిటీ ఉంది. చూడండి, మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ అడిగినప్పుడు చెప్పాలి. ఇప్పుడు నార్మల్ ఇన్వాయిస్ క్లియర్ చేశారనుకోండి మాన్యువల్ పేమెంట్ ద్వారా, అప్పుడు కేఆర్ గేజెడ్. అది ఏపీబీ ద్వారా క్లియర్ చేస్తే కేఆర్ జెడ్పీ అనమాట. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్లియర్మా? అర్థమైందా ఏపీపీ అంటే? క్లియరా? క్లియర్ సార్. ఇంకా రిమైనింగ్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్? క్లియర్? యా, డన్ గైస్. అదే చేసేయండి. టుమారో మనం అనదర్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.